యాందిరయ్యా యాం చేస్తున్నా వీడేదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. టెన్షన్ అయ్యా కారుతుందయ్యా, చెమట కాదు. గారు మీరు ఏం మాట్లాడదలుచుకోలేదా? మాట్లాడవయ్యా, మాట్లాడమంటే కుక్కలు అరుస్తున్నాను కదా, ఒక మాట మాట్లాడు. రెడ్ బుక్ లో అందరి పేర్లు రాస్తున్నా, వాళ్ళ తాటలు తీస్తా. కొంచెం టైం బట్టినా నేను వదిలిపెట్టాను. నేను ఎవ్వరిని వదిలిపెట్టదలుచుకోను. నా మీద ఎన్ని కేసులు పెట్టాలో పెట్టారు. నెక్స్ట్ వేసేది నిన్నే. మాట్లాడవయ్యా, మాట్లాడు. మాట్లాడరా, నోట్ నుంచి మాట్లాడదా. చెప్పండి. ఒరే పవన్ కళ్యాణ్, ఏట్రా నా చెప్పులతో నమస్కారం. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. పోలీసులు ఆరోపిస్తున్నట్లు మీరు ఉదయం నుంచి నాటకం ఆడుతున్నారని చెప్పారు. నాటకం ఏంటి? ఇదంతా నాటకం. నేను ఎప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథన్ గారు. అరెస్టు సమయంలో ఆరోగ్యంగా ఉన్న పోసాని జైలుకెళ్లిన ఒక్క రోజులోనే ఛాతీ నొప్పి అంటూ హడావుడి చేశారు. పోసాని గారు, పోలీసు వారు మాట్లాడుతున్నారు సార్. పోసాని గారు మీరేం మాట్లాడదలుచుకోలేదా? పోలీసు ఒక్క మాటన్నా మాట్లాడు. మాట్లాడతావా పిసికైనా. సో ఈ బొల్లిగాడు ఈ గాడు కలిసి ఈ గాడిని కాపాడడానికి ఆ బొల్లిగాడు వచ్చాడు. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? వైసీపీ నాయకుల సూచనల మేరకే పోసాని ఛాతీ నొప్పి నాటకం ఆడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వస్తాయి. పవన్ కళ్యాణ్ పిచ్చితనానికి, పవన్ కళ్యాణ్ ఎర్రితనానికి. అరే నీ అబ్బా. రాజంపేట కడప రిమ్స్ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు ధృవీకరించారు. నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. ఇప్పుడు 7 కేసులు పెట్టారంటే 70 కేసులు పెట్టండి సార్. ఎక్కడికి రమ్మంటారు? పోనీ ఒట్టకాయ వస్తుందండి, ఇవన్నీ మాట్లాడాలని నమ్మకం. వైద్య పరీక్షల్లో అంతా సవ్యంగా ఉందని తేలడంతో పోసానిని తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలించారు. అయ్యయ్యో సానుభూతి వద్దురా. దమ్ములేని నడక చూడు. ఒరే పవన్ కళ్యాణ్, ఏట్రా ఏంటో తెలుసా? బాటవాళ్ళు చెప్పట చాలా స్ట్రాంగ్. బలుపా, అహంకారమా, ఏం కన్ను నెత్తికొచ్చినాయా? పోసాని కావాలనే ఛాతీ నొప్పి డ్రామా ఆడారని తెలిసిందని తెలిపారు. నేనే పెద్ద నటుడిని, నా దగ్గర నటిస్తావా? ఏదైనా బొక్కలో వేసేసి ఈయన ఏమన్నా చేసేస్తారేమో అని చెప్పేసి వచ్చాడు. దీంతో మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఆయనకు తప్పలేదు. ఇదంతా పోసాని ఆడిన నాటకమని పోలీసులు తేల్చి చెప్పారు. నువ్వెక్కడ దొరికావురా రంగు మొగుళ్ళగా? నేను ఆంధ్ర వచ్చి లొంగిపోమంటారా? లొంగిపోతా. ఆర్తనాదములు శ్రవణానందకరముగా ఉన్నవి.